వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రీహిత ఛానల్. సో ఈరోజు అయితే చాలా బెస్ట్ డే. మా తాత బర్త్డే. మాకు అర్థమవుతుంది కానీ అందరికి అర్థం కావద్దా? నా మాటలు అందరు ముద్దు ముద్దుగా ఉన్నాయని కామెంట్ చేశారు. సో చాలా థ్యాంక్ యూ. ఓకే, తాతకు విష్ చేసినావా? ఇందాక రోజు తీసుకున్నావు, విష్ చేస్తా అని చెప్పినావు. చలో, ఎక్కడ పెట్టి నువ్వు? హ్యాపీ బర్త్డే తాత. వావ్, థ్యాంక్ యూ నాని. థ్యాంక్ యూ రా బంగారం. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ బంగారం. యు వెల్కమ్. స్వీట్ పెట్టు తాతకి. అచ్చా, ఏంటి ఇది మ్యాచింగ్ ఇచ్చినావు నాకు? మ్యాచింగా? అవును. ఆహా, ఎప్పుడు చూసినావు నా డ్రెస్ నువ్వు? నేను ఎప్పుడు చూడలేదు. మనకి ఎట్లా తెలిసి మ్యాచింగ్ అని? ఏమా? ఓహో, గెస్ చేసినావా అయితే? థ్యాంక్ యూ రా. నువ్వు ఎక్కువ తినకమ్మా, చాలు. ఇష్టమా? అవో. అది వద్దు, అది షుగర్ బాల్. అయితే మా నాని తాత బర్త్డే అని రెడీ అయిపోతుంది, చూసేద్దాం రండి. చలో. ఎంతసేపు రెడీ అవుతున్నాను ఇంకా? అదా అయిపోయింది, వచ్చేస్తూనే ఉన్నా. ఏమైంది? తాత బర్త్డే. అవును, అదో అందుకే చూడు నా గెటప్ స్టైల్ ఎట్లా ఉంది, బాగుందా? చాలా బాగుంది. తాత బర్త్డే. అందంగా రెడీ అయ్యాను. తాత బర్త్డే అంటే మినిమం ఇట్టా ఉండాలా? ఇప్పుడు ఎక్కడికి వెళ్దాము? ఏంటి ప్లాన్ చెప్పు. అదే కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఏంటి ప్లాన్ చెప్పు. తినబోతు రుచులు ఎందుకు, అది మాత్రం సస్పెన్స్. బాబాయ్ రెడీ అయిందా? చేసుకున్నారు కదా. పాపం శ్రీహిత ఫస్ట్ రెడీ అయిపోయి ఎవరెవరు రెడీ అయినారు ఏంటి అని చూస్తుంది. నాని కూడా రెడీ అయిపోయిందంట. బాబాయ్ రెడీ అవ్వమని చెప్పు పో. బాబాయ్ రెడీ అయిందా చూడుపో. ఓకే. బాబాయ్ రెడీయా? yes almost రెడీ అవుతున్నా. ఓకే, మీరందరూ రెడీ అందరూ రెడీ. సో స్ట్రీట్ ఇలా పెద్ద మనిషి అయిపోయింది, ఈ వీడియో చూస్తుంది అసలు. ఇంకేంటి నీ డ్రెస్ చాలా బాగుంది, పింక్ డ్రెస్. థ్యాంక్ యూ. అది బాగుందా? బాగుంది. థ్యాంక్ యూ. వస్తున్నా 5 minutes. ఓకే. అవును పండు, ఈ డ్రెస్ గుర్తుందా నీకు? గుర్తుందా? ఎప్పుడు డ్రెస్సే? నర్సరీ. నర్సరీ డ్రెస్. ఇప్పుడు యూకేజీ అయిపోతుంది. శ్రీహిత ఇప్పుడు పడుతుందే నీకు? మీకు ఒక విషయం తెలుసా? నర్సరీ డ్రెస్ ఇంకా సరిపోతుందా? సరే, నెక్స్ట్ నాన్నని చూపిద్దాం పద మరి. పద్దా చెల్లో. శ్రీహిత, ఏదో రిపోర్టర్ లాగా అందరినీ ఇలా కవర్ చేస్తున్నావు కదా, రెడీ అయిపోయారు అందరూ? అందరు రెడీ అయిపోయినారు. ఇప్పుడు స్టార్ట్ అవుదాం అన్నమాట ఈ కథ. కొత్త వాచా? నిజమా? కొత్తదా ఇది? తాత బర్త్డేనా నీ బర్త్డేనా? ఎవరి బర్త్డేనా నీకే కదా గిఫ్ట్స్. అదే ఈరోజు చూడండి, తాత బర్త్డే అని చెప్పి డుమ్మ కొట్టింది, స్కూల్కి వెళ్ళకుండా మళ్ళీ కొత్త వాచ్. బర్త్డే బాయ్ ఇంట్లో లేడు, నువ్వు ఇంట్లో ఉన్నావు ఈరోజు స్కూల్కి వెళ్ళకుండా. స్కూల్ పోలేదా? ఎందుకు వెళ్ళలేదు. స్కూల్కి వెళ్ళలే, డుమ్మా డుమ్మా మాస్టర్. అచ్చా, నా బర్త్డే అని పోలేదేమో కదా. మరి ఏం చేసినప్పుడు స్పెషల్ నాకు ఇచ్చింది ఫ్లవర్ అదే కృష్ణకి. ఓహో, ఇవి తయారు చేసిన ఫ్లవరు. బాగుందా? బాగుంది. ఇది బాగుందా? ఇది బాగుంది. ఈ కలర్. శ్రీహిత సెలెక్ట్ చేస్తుంది ఏం వేసుకోవాలి. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు రెడీ అందరూ. రెడీ.
ఇప్పుడు మేమైతే డిన్నర్ కోసము బేగంపేటలో ఉన్న మెస్మాన్ రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఆల్రెడీ ఒకసారి వచ్చాము, నచ్చి మళ్ళీ వస్తున్నాము. సో ఈరోజు మా అమ్మాయి కోసం అత్తయ్య ఒక స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అది మా అందరికీ తెలుసు, మా అమ్మాయికి మాత్రం తెలియదు అనమాట. ఈయన జస్ట్ వాష్రూమ్కి వెళ్ళిండు అనమాట. ఈయన వచ్చే లోపల మేము ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఒకటి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. సో అందరికీ మీకు కూడా సర్ప్రైజే. ఫస్ట్ టైం అత్తయ్య ఇట్లా మా అమ్మాయిని ఇంత పెద్ద సర్ప్రైజ్ చేయడం ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం నేను సర్ప్రైజ్ చేయడం నిజంగా. ఏదో చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చి సర్ప్రైజ్ చేస్తున్నారు. కట్ 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 ఇలా దీని లోపలే ఇలా ప్లాన్ చేసావన్నమాట శ్రీకాంత్. పెద్ద ప్లానింగే. చాలా డిఫరెంట్గా ఉండాలని. సో ఇలా శ్రీకాంత్ మొత్తం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట. చలో కేక్ వస్తుంది. బాడీ గార్డ్ అయితే స్టార్ట్ ఉందా? యా నీ దగ్గర తీసుకో మైక్. ఓకేనా? మామయ్యకి ఉంది, నువ్వు పెట్టుకో ఇక్కడనే. ఇప్పుడు మీ మా ఆయనతో కేక్ కట్ చేస్తున్నాం అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి టైం వచ్చింది. కేక్ కట్ చేయండి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. పైకి వస్తుందా? పైకి రాలేదు. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. కేక్ అది కేకేనా? కేక్ టూ మచ్ ఐఫోన్ కనిపిస్తుంది. కేక్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, ఇప్పుడు డేట్ ట్రాన్స్ఫర్ చేసుకో. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్. చూడండి, మొత్తానికి నా జాగ్రత్త డ్రీమ్ కలర్ బాగుందా? సూపర్ ఉంది. శ్రీహిత చూడండి ఇంకా కేక్ ఫోన్ ఉంటుంది. అదేంటి అది కేక్ ఫోన్? ఫోన్ కాదు, ఎక్కడి నుంచి? సూపర్ బాగుంది. ఫోన్ అనుకుంటున్నావు ఏంది నువ్వు? కేక్ సైడ్ బటన్ లాంగ్ ప్రెస్ చేయి. లాంగ్ ప్రెస్ చేయి సైడ్ బటన్. వావ్. యాపిల్ ఇంగ్లీష్ ఇచ్చిరుగా యాపిల్. అవి కేక్ లేకేమన్నా? కేక్ లేకేమన్నా? చాలా బాగుంది. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. ఇది నా చిన్న గిఫ్ట్. చిన్నది కాదు, పెద్దదే ఇది. ఐఫోన్ గిఫ్ట్ అనేది చాలా పెద్దది. థ్యాంక్ యూ. సర్ప్రైజ్ గిఫ్ట్. సో ఇప్పుడు రియల్ కేక్ చెప్పిద్దాం ఇంకా. చైనీస్ వస్తుంది. నిజం గెస్ చేసిర్రా మీరు? అసలు గెస్ చేసిర్రా? కేక్ అనే అనుకున్నాను. నిజంగా ఖచ్చితంగా కేక్ అని. ఇట్లా ఓపెన్ చేసిండు. కనిపించలే ఇట్లా కనిపించలే. లేలే, అస్సలు నేను గెస్ చేయలేదురా. దీంట్లో ఫోన్ ఉంటుందని చెప్పి మాత్రం అనుకోలేదు. కేకే అనుకున్నా. ఏంది ఇది కొత్త పద్ధతి అనుకుంటున్నా నేను. సస్పెన్స్ బాగానే పెట్టారు. కొత్త పద్ధతి ఏమో కేక్ దాని లోపల పెట్టి తీయాలనేమో అనుకున్నా నేను. అంటే మామే ఏమనుకుంటే పైకి ఏమైనా లేస్తుందా అలానే అనుకున్నారు కానీ ఎక్స్పెక్ట్ కూడా నానా అది కేక్ నానా అంటే కూడా కొంచెం డౌట్ వచ్చింది. అవునా? లేదు అస్సలు రాలేదురా, డౌట్ రాలేదు. అయితే అమాయకంగా కనిపించినప్పుడు నాది కేక్ నాకి ఫోన్ కేక్ అని నానా దీంట్లో 3 కలర్స్ ఉన్నాయన్నా. ఆరెంజ్, బ్లూ, వైట్. ఆరెంజ్ కొంచెం మీ ఏజ్ వాళ్ళకి బాగుండదు. మీ ఏజ్ వాళ్ళకి అది మ్యాచ్ అవుతుండే. మీ ఏజ్ వాళ్ళకి ఆరెంజ్ సెట్ కాదు, కొంచెం ఫంకీ ఉంటుంది అది. అందుకే నీకు బ్లాక్ ఇష్టం అన్న ఒకరోజు, అందుకే ఇది. ఎప్పుడు తెచ్చిండ్రా? ఈరోజు ఆఫ్టర్నూన్. అది మాత్రం కేక్, అది మాత్రం కేక్ కాదు. ఇది కేకేరా? అది కేక్ కాదు నాన్న. అన్ని పెట్టాలి. మా అమ్మ కాదు కాదు, ఈరోజు ఫస్ట్ హస్బెండ్ ఇంకో మైక్ ఎక్కడ, ఇంకో మైక్ ఎక్కడ? నీకే ముందు. ఈరోజు దీని మీద హబ్బీ అని రాసినాం. అవును, కేక్ దాని మీద. ఎందుకు అని అంటే దానికి కారణం, నీ బర్త్డే అంటే అందరిలో కంటే ఎగ్జైట్మెంట్ మా అమ్మనే ఉండేది. ఇట్లా డాన్సులు చేద్దాం, వచ్చేద్దాం అసలు ఏమో నడుస్తున్నాయి మైండ్లో. సో భాగం కదా హాఫ్ అంటే అత్తయ్య బర్త్డే కూడా అన్నట్టుగా. అండ్ మోర్ ఫస్ట్ హస్బెండ్ అయ్యాకనే కదా ఫాదర్, ఇవన్నీ ఫాదరింగ్ లా. ఫస్ట్ హస్బెండ్ అమ్మ ఎప్పుడైనా అంతేరా. బర్త్డే అంటే పాపం చాలా ఎక్సైట్ అవుతుంది అమ్మ. చలో కేక్ కట్ చేద్దాం.
ఇటండి Happy birthday to you. హ్యాపీ బర్త్డే టు డియర్ నానా, హ్యాపీ బర్త్డే టు యూ. పెడుతుంది చెయ్యుడు. Happy birthday, Tata. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ బంగారం. నాకు నీకు బిస్కెట్ పెట్టు. నానా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అన్న జరుగు హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. సో ఇదండి మొత్తానికైతే మంచి అంబియన్స్ ఉండే రెస్టారెంట్కి తీసుకెళ్దాము, మంచి పార్టీ చేసుకుందాము అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అనుకొని సో ఈ విధంగా ఫుల్ సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం అనమాట. సో ఎప్పటి నుంచో మా వారు అడుగుతున్నారు, అడగలేదు పాపం, సో అనుకుంటున్నారు నేను మంచి ఫోన్ కొనుక్కొని పాపం కుదరలేదు తనకి. సో తనకి ఇష్ట ప్రకారంగా నేను ఐఫోన్ ఇప్పించాను అనమాట. ఆయన అయితే ఫుల్ హ్యాపీ అయ్యారు. కూడా మనం క్యాప్చర్ చేయలేకపోయినాం కానీ కార్లో మధుర స్మృతులు అని చెప్పి ఒక 7 years బ్యాక్ 10 years బ్యాక్ ముచ్చట్లన్నీ అంటే ఆల్మోస్ట్ ఒక గంట జర్నీ ఉంది మాకు. ఫుల్ నవ్వుకుంటూ సంతోషంగా అలా గడిపేసాము జర్నీ అంతా. అందరికి నిద్రలు వస్తున్నాయి. టైం ఆల్మోస్ట్ 11:30. ఈ వీడియో ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ And సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మర్చిపోకండి. Thank you. Bye bye.